ఎం న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో వేంచేసిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగ జరిగాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పైడికొండల వెంకట గోపాలకృష్ణ విజయలక్ష్మి దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పెద్దింట్ల గోపాలకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మకర్త శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్గశిర మాసం రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామి కళ్యాణం జరుగుతుందని, ఈ కళ్యాణం చేయడం వల్ల గ్రామంలో సుఖశాంతులతో పాటు ఆనందంగా సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నక్క శ్రీనివాస్, చల్లా భాస్కర్, గ్రంథి శ్రీనివాస్, విశ్వ వెంకటేష్, కోపల్లి చిన్న తాతయ్య, దొడ్డి శ్రీనివాస్, కోపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి దేవస్థానం చిట్టవరం అండి అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాం. మాకు సహకరించినటువంటి ఈ గ్రామ ప్రజలకి, పెద్దలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు ఊరి యొక్క బాగుండాలని, ఇక్కడ కళ్యాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ రోజు స్టార్ట్ అయిన కార్యక్రమం ఆదివారంతో ముగియనున్నది. ఆదివారం కూడా అత్యంత వైభవంగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపుగా చేస్తాం. ఒక కార్యక్రమంలో ఈ రోజు కళ్యాణం జరుగుతుందండి. రేపొద్దున మరుసటి రోజు రథోత్సవం జరుగుతుంది. తర్వాత రోజు దేవుడి యొక్క గ్రామోత్సవ కార్యక్రమాల్లో వివిధ కార్యక్రమాలతో పాటు భరతనాట్య కార్యక్రమం కూడా ఉంది. అలాగే మనకి శనివారం వచ్చేటప్పటికి కేరళ నృత్య మేళం కూడా ప్రదర్శిస్తున్నారండి. ఆదివారం కార్యక్రమం వచ్చేటప్పటికి రాజమండ్రి వారిచే కోలాటం, ఆర్కెస్ట్రా, పుష్పోత్సవ కార్యక్రమాలతో స్వామివారి కంకణాలు పుష్పోత్సవ కార్యక్రమం అంటారు. దాంతో పాటు ఆన సంతర్పణతో పాటు ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.